నీ మీద ఏ కావాలన్నా, ఎవరి రావాలన్నా, అపవ చోదించాలన్నా దేవుడు పర్మిషన్ లేక రాదు. దిస్ ఇస్ ఎ గాడ్ ప్రాపర్టీ. దేవుడు మాట లేక అపవ అధికారం లేదు. దేవుడు మాట తర్వాత రావాలి. అటువంటి కాపుదాలు వదులుకుంటున్నావా? రక్షణ దూరం అయిపోతున్నావా? ఎవరి కోసం ఇచ్చిన నిలిపిపోతావు? ఎవరి కోసం నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు? చుట్టాల కోసమా? బంధువుల కోసమా? ఎవరి కోసం పోగొట్టుకుంటావు? నువ్వు అన్నం తింటే నీ కడుపు నిండు తప్ప మీ ఆయన నిండదు. నువ్వు తింటే నీ కడుపు నిండుద్ది. ఎవరి రక్షణ వారిది, ఎవరి కాపుదల వారిది. నేను బాప్తిసం పొంది అమ్మగారు పొందుకోపోతే నాకెందుకు? అక్కడ రాదావిడే సింగిల్గా పోతా. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా ఫ్యామిలీ అందరూ కూడా రక్షణలో ఉన్న కన్ను మూస్తే గ్యారంటీగా నా తండ్రి రాజ్యంలో పోతాం. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడేమో భర్త ప్రేమిస్తాం, భార్య ప్రేమిస్తాం అంటారు. చచ్చిన కూడా దేవుడు స్తోత్రం, విడిపోతారా? భర్తకు బాప్తిసం ఉంటే ఒకవేళ కన్ను మూతాడు పోతా పరలోకం ఏడుతూ నరకానికి. భూలోకంలో ఏమో భర్త భార్య బిడ్డలు కలిసి ఉండాలని కోరుకుంటున్నావు. పరలోకంలో వద్దంటారా నీకు? ఫ్యామిలీ అందరూ కూడా దేంట్లో ఉండాలా? దేంట్లో ఉండాలా? రక్షణలో ఉంటే, ఒక కాడి మీద ఉంటే, ఒక విధానంలో ఉంటే నిన్ను చూసిన దేవుడు 100 ఏళ్ల పాటు ఆయుష్కాలం ఇచ్చి, ఒకవేళ ప్రతి మనిషి కూడా ఒక దినం చనిపోతాం కనుక ఫ్యామిలీ అందరూ కూడా పరలోక మహాపట్నములో తండ్రి ఒడిలో ఉంటాం. అట్టి వాడిని అందరూ ఉండిన కనుక మనం మోకరిద్దాం. ప్రభు బలం తీసుకున్న వారు మోకరించండి దయచేసి. త్వరగా వేరే